హాయ్ గాయ్స్, మీ అందరి కోసం ఈరోజు చేపల కర్రీ చేస్తున్నాను గాయ్స్. మేము హెచ్ మార్ట్లో దొరుకుతుంది మాకు లైవ్ ఫిష్, మన ముందే చంపిస్తాడు. నేనైతే ఎలా చేస్తానంటే లెమన్ని బాగా తీసుకొని ఒక్కొక్క ముక్కకి బాగా కడుగుతాను గాయ్స్. అంటే దాంట్లో ఉండే నీచు బ్లడ్ అంతా పోవాలి. నేను అలా చేస్తాను గాయ్స్. తర్వాత దీన్ని ఒక జల్లెడు దాంట్లో వేసుకొని మంచిగా రైస్ కుక్కర్లో వస్తుంది కదా, దాంతో బాగా క్లీన్ చేసుకుంటాను. దాంట్లోకి నేను ఒక 4 పీసెస్ ఉన్నాయి, కొంచెం మెంతులు అండ్ ఆ స్పూన్ 2 స్పూన్స్ జీలకర్ర రెండు వేసేసి బాగా వేయించుకొని మిక్సీ దాంట్లో వేసేసుకొని నేను బాగా పొడి చేసుకుంటాను గైస్. దాంట్లోకి నేను కొంచెం థిక్నెస్ కోసము 2 స్పూన్ కొబ్బరి అండ్ అల్లము అండ్ గార్లిక్ కూడా వేసేసుకొని అంతా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను గైస్. అండ్ దాంట్లో కొంచెం చింతపండు, 1 టమాటా, కొంచెం ఆనియన్, కొత్తిమీర, ఇందాక చేసిన పొడి అదంతా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను గైస్. దాని తర్వాత దానికి కావాల్సినవి ఉప్పు, కారము అండ్ ధనియాల పొడి, అంతే గైస్. నేను ఇండియా నుంచి ప్రిపేర్ చేస్తుంది మమ్మీ అవి గైస్. ఇంకా దాని తర్వాత కొంచెం ఆయిల్, ఇంత ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర అండ్ ఆవాలు రెండు బాగా చిటపట్టలాడేంత వరకు చేసుకొని దాంట్లోకి కొంచెము ఆనియన్స్ కూడా బాగా కట్ చేసుకొని ఇట్లా సన్నగా పీసెస్ చేసుకోవాలి పొడుగుగా. అవి బాగా వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం వేగించడానికి నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా రెండు వేసేస్తాను గాయస్ ఇప్పుడే. అంటే దాని ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇవి కూడా ఆనియన్స్ కూడా మనకి ట్రిక్ ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉండాలి, మంచిగా టేస్ట్గా ఉండాలంటే ఇప్పుడే వేసేయాలి. ఉప్పు అండ్ పసుపు కూడా బాగుంటుంది, పసుపు స్మెల్ కూడా రాకుండా వేస్తుంది. జస్ట్ నేను నాకు సరిపోయినంత వేసుకున్నాను గైస్. అదిగోండి, నేను పసుపు కూడా వేసాను. నేను ఆ స్పూన్తో 1 స్పూన్ వేసాను, జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ అనుకోండి. దాంట్లోకి నేను టమాటో, ఎప్పుడైనా గాయస్ టమాటో ఎక్కువ వేయకూడదు చేపల పులుసులో, ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి పెద్దగా టమాటో అవసరం ఉండదు. ఎన్ని దాంట్లోకైనా ఒకటి సరిపోతుంది, 1 or 2. నేను అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇందాక చూపించాను కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటాను ఆ రెండుని ఎప్పుడు వేగిచ్చేస్తాను. దాని తర్వాత వేగేంత వరకు పెట్టి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. అండ్ కారం, దీంట్లో కొంచెం కారం బాగా పడుతుంది కదా, ఎందుకంటే రాయలసీమ కదా, రాయలసీమలో ఉంటే మహా అంటే చాలా కారం తింటాం కాబట్టి రాయలసీమ వాళ్ళు చూసే వాళ్ళకి మీకే అర్థమవుతుంది గాయస్. అండ్ ధనియాల పొడి 1.5 స్పూన్. ఇందాక మనము మెంతులు, కొబ్బెర, జీలకర్ర 3 మిక్స్ చేసుకుని అదే గాయస్ మసాలా, ఇంకేం అవసరం లేదు. చింతపండుని అలా ఓవెన్లో 30 సెకండ్స్ పెట్టుకొని బాగా మెత్తగా చేసుకొని గుజ్జు మనము సరిపోతుంది. మరీ ఎక్కువ పుల్లిపోయినా కూడా బాగోదు కాబట్టి నేను క్వాంటిటీకి 4 పీసెస్కి అది సరిపోతుందని చెప్పి అది వేసేసాను. కొంచెం వాటర్ అంతా వేసి బాగా పిచ్చుకొని ఇదంతా వేసుకోవాలి గాయస్. బాగా అంతా వేసిన తర్వాత బాగా పచ్చి వాసన పోయి కొంచెం వాటర్ కూడా వేయాలి. మనకి థిక్నెస్, చేపల పులుసు మరీ నీళ్ళగా ఉంటే బాగా, మరీ తిక్కుగా ఉండబా, మీడియంలో మనకి సరిపోయేలాగా ఉప్పు సరిపోతుందా లేదా అన్నీ చూసుకొని పర్ఫెక్ట్, నాకు తెలిసి నేను పర్ఫెక్ట్గా వేస్తాను, అలవాటు అయిపోయింది కదా. అలా వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫిషెస్ని ఉప్పుతో పసుపుతో అంతా కడగడం వల్ల, నిమ్మకాయతో కడగడం వల్ల బాగా ముక్క అనేది గట్టి పడుతుంది గాయస్. బాగా కడుక్కొని, స్మెల్ అయితే కొంచెం చేపలంటేనే స్మెల్ అలా బాగా ఎగిరిన తర్వాత పులుసు అంతా ఇట్లా పొగలుగా అదే ఉడుకుతుంది కదా, బబుల్స్లో వచ్చేటప్పుడు నేను కొత్తిమీర ఇప్పుడే వేసేస్తాను గాయస్, ఎందుకంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. పైన వేస్తారు ఏదో అంత ఆకులుగా ఉంటుంది, పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు, అందుకని నేనైతే ఇలా వేస్తాను మొత్తము. ఇప్పుడు చేపలు ఒక్కొక్కటి ఇలా నీట్గా వేసుకోవాలి గైస్, సైడ్కి అంటే అన్ని రౌండ్గా వేసుకుంటా ఒక్కొక్క ముక్కని. ఎక్కువ వేసేవారైతే పెద్ద బాండిల్ వేసుకుని, నేను జస్ట్ 1 ఫిష్, ఇది 1 ఫిష్ $10 పడింది హెచ్ మార్ట్లో, నాకు సరిపోతుంది. తోక కూడా వచ్చేసింది, తలకాయ తీసేసాను గాయస్, ఎందుకంటే దాంట్లో ఏమీ ఉండదు, జస్ట్ అది ఒక స్పేస్ ఆక్యుపై చేసేసి మిగతా ముక్కల్ని చెదరగొట్టేస్తుంది. అందుకని ఇంకా నేను తలకాయలు పడేసేస్తున్నాను. ఇండియాలో అయితే అమ్మ వాళ్ళు తలకాయలు తింటారు కానీ మేము తినము, పెద్దగా నాకు తినడం రాదు, అదంతా ఎందుకు ఎక్కువ ముళ్ళుగా ఉంటుందని చెప్పేసి నేను పడేసేస్తాను గాయస్. నేను ఇట్లా ఇంకా స్పూన్ పెట్టకుండా ఇందాక నేను చూపించాను కదా, జస్ట్ తులికిచ్చాలి ఇట్లా, ఇంకా మూత పెట్టేసి. నాకు తెలిసి చేప త్వరగానే ఉడుకుతుంది, 10 నిమిషాల్లో నీట్గా కుక్ అవుతుంది, 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా చూడండి, మీకు అర్థమై ఉంటుంది, చేప చూడండి ఎలా అయిందో, పొంగి బాగా ముక్క గట్టిగా వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి టైంలో దాన్ని ఇంకొకసారి
సైడ్కి అంటే దాన్ని తిరగతిప్పించాలి, కింద ముక్కకు పై ముక్కకు కూడా పులుసు పట్టాలి కదా, అందుకని చెప్పి అలా చేసుకుంటాను. మేమైతే నైట్ చేపల పులుసు చేసుకొని పొద్దున్న దోశలకు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు చేసేసుకొని పొద్దునే చేసేసాను ఇది, మార్నింగ్ లేచిన వెంటనే చేసిన తర్వాత మధ్యాహ్నం అన్నంలో వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది గాయస్. ఇంకా సద్దన్నం ఉంటుంది నైట్ మిగిలిన అన్నము, అది తింటే గాయస్ అమృతం అంటే ఎక్కడుంది అంటే ఈ చేపల పులుసులోనే ఉంటుంది. చాలా బాగుంటుంది గాయస్, ట్రై చేయండి. నాకు ఈ వీడియో రికార్డ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు నాకు ఎంత బాగుంది అనిపిస్తుంది తెలుసా. చూడండి ముక్క అలా తిప్పి వేయాలి, చిన్నగా వేయాలి, ఎందుకంటే ముక్క ఇరుగుతుంది. ఎంత నిమ్మకాయ వేసి కరిగినా కూడా చేప అనేది చాలా డెలికేటెడ్ గాయస్, అందుకు దాన్ని చూసి చిన్నగా తీయాలి. అంటే చిన్న ముక్కలు అయితే మొత్తం లోపలికి మునిగింది కాబట్టి అవసరం లేదు. నేనైతే ఇలా వేశాను. ట్రై చేయండి, నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేసి మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి గాయస్, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి గాయస్. మీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మేమైతే వైట్ రైస్ అండ్ రసం అండ్ చేపల కర్రీ వేసుకొని తింటాం. ఆ రోజు మేము పెరుగు తినం గాయస్, ఎందుకో తెలియదు, మా అమ్మ వాళ్ళు అదే చెప్తారు, చేపలు తిన్న రోజు పెరుగు తినకూడదు అని చెప్పి. అంతగా వేడి చేసే వాళ్ళైతే ఒక 2 అవర్స్ 1.5 అవర్ తర్వాత మజ్జిగ తాగండి. మా నాన్నకైతే మేము అలానే ఇస్తాం గాయస్. మరి క్లారిటీగా లైక్ షేర్ మేము ఆ రోజు మాత్రం ఇలా ముగ్గురము ఇంట్లో కూర్చొని ఏ కర్రీ, మేము ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎప్పుడైనా గాయస్ ముగ్గురం కూర్చొని తింటాం. పాప, నేను, మా హస్బెండ్. ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈ బెనిఫిట్ ఉంది. ముగ్గురం వేసి మా బుడ్డదాన్ని కూడా చేప తింటుంది గాయస్, తనకు కూడా చాలా ఇష్టం చేప అంటే. నేను అదే ముళ్ళు తీసిస్తూ ఉంటే తనకి చాలా ఇష్టంగా తింటుంది. వైట్ రైస్ గాయస్. బాయ్ గాయస్.